హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? నేను మీ శ్రావణి. ఈరోజు కొంచెం స్పెషల్ వ్లాగ్ అనమాట. అయితే చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నా, ఈరోజు జరిగింది అది. ఆ పని ఏంటి అనేది మీతో వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మార్నింగ్ అయితే నేను ముగ్గు పెట్టేశాను. ధనుర్మాసం కదా, సంక్రాంతి నెల పట్టిన దగ్గర నుంచి ఇలాంటి గీతలు ముగ్గులు వేస్తారు కదా, గుమ్మడికాయ ముగ్గులు అలా వేస్తారు. మంగళవారం శుక్రవారం మాత్రం పెద్దగా వేస్తున్నాను ముగ్గు. మిగతా అన్ని రోజులు చిన్న చిన్నగా గుమ్మడికాయ ముగ్గు అంటారు కదా, అది వేసేస్తున్నాను అనమాట. ఈరోజు ఇలా వేసేసి నేను, ఇది ఫ్రైడే అనమాట వ్లాగ్. బయటికి వెళ్ళాలి, ఎక్కడికి అనేది నేను వీడియోలో చెప్తాను. తాత్విక్ కూడా హాలిడే అనమాట ఈరోజు. ఇంకా దోశ పిండి ఉంది, దాంట్లో కొంచెం రాగి పిండి, ఒక 2 స్పూన్స్ వరకు జొన్న పిండి కలిపేసి ఉల్లిపాయలు కొంచెం అలాగే క్యారెట్ తురుముకుని వేసేసుకున్నాను అనమాట. వాటిని కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి గుంత పొంగనాలు వేద్దాం అనుకుంటున్నానండి. హెల్తీగా ఇవ్వాలి కదా. నేను మ్యాక్సిమం చెప్పాను కదా మీకు వీడియోలో, హెల్తీగా చేసేది మాత్రం నేను కొంచెం అంటే టైం టేకన్ ప్రాసెస్ ఏమైనా ఉన్నాయి అంటే నేను హాలిడేస్లోనే పెట్టుకుంటానమాట. హాలిడే అస్సలు నాకు అయిపోదన్నమాట, చాలా పని ఉంటుంది. ఆ రోజునే కొంచెం స్పెషల్గా చేయడానికి కూడా నేను చూస్తూ ఉంటాను అనమాట. తీసుకున్నాను కదా ఐరన్ది గుంత పొంగనాలు. ఫస్ట్ డే అయితే నాకు రాలేదండి. ఎందుకని అంటే నేను చిన్న మిస్టేక్ చేశాను, మీకు కూడా చెప్తాను. పైన వరకు పిండి అనేది వేయకూడదండి, కొంచెం వెల్తీగా వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం టర్న్ చేయడానికి కూడా బాగుంటుంది, త్వరగా మగ్గిపోతుంది అనమాట. ఆ గుంత వరకే వేయాలి. కొంచెం హైట్ అయింది కదా ఉడికిన తర్వాత, ఆ హైట్ అయింది అలాగే ఉండిపోయి తిరగట్లేదు అనమాట. అందుకనే కొంచెం తక్కువగానే వేసుకోవాలి. వేసుకుని స్పూన్తో టర్న్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని లో ఫ్లేమ్లో పెడితేనే మంచిగా కుక్ అవుతాయి అనమాట, చాలా క్రిస్పీగా. మా వారైతే గుంత పొంగనాలు అలాంటివి ఏం తిన్నారండి. దాత్విక్కి, నాకు, అద్విక్కి మాత్రమే. మా వారికి నేను దోశలు వేసేసాను అనమాట. ఇంకా మా పిల్లలిద్దరికి నేను కూడా టేస్ట్ చేస్తాను అంటే ఇంకొకసారి వేసాను అనమాట. కానీ టేస్ట్ చాలా బాగున్నాయి. ఇంకా అలా తినేసి మేము బయలుదేరి విజయవాడ వెళ్ళాం. విజయవాడ ఎందుకు అంటే, ఈరోజు నేను ఎప్పుడో అనుకున్నానండి గిరి ప్రదక్షిణ చేస్తానని. భవానీలు తిరుగుతారు కదా, ఆ టైంలో అనమాట నేను చేస్తానని అనుకున్నాను. ఎప్పుడు అంటే నా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అంటే ఫస్ట్ డెలివరీలో నేను కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాను. అలాంటిది ఏం లేకుండా మంచిగా చేస్తే నేను ఇట్లా తిరుగుతాననేసి అనుకున్నాను అనమాట. ఇంకా మంచిగా జరిగిందనేసి చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఫొటోస్ తీసినాను కదా, మా అన్నయ్యను వదిన వాళ్ళ ఆడపడుచు వాళ్ళు అనమాట. ఇక్కడ దారిలో వెళ్ళేటప్పుడు భోజనాలు పెడతారు కదా, వదిన వాళ్ళు కూడా పెట్టారనమాట. ఇప్పుడనే కాదు, ఒక 15 years నుంచి అలాగే పెడుతూ ఉన్నారనమాట ఎవ్రీ ఇయర్. ఇంకా మేము కూడా అక్కడ భోజనం చేసేసి ఇంకా మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాం అనమాట. మధ్యలో ఎంత ఫుడ్ పెట్టారానండి, అసలు కడుపు నిండిపోయింది అనిపించింది. అసలు పెడుతూనే ఉన్నారు, దారి వెళ్తున్నంతసేపు పెడుతూనే ఉన్నారు. అక్కడక్కడ ఇలా సెట్టింగ్స్ లాగా వేసేసి పూజ చేస్తున్నారనమాట. అంటే 3 days చేస్తారంట. చాలా బాగా అనమాట చేస్తున్నారు. ఇక్కడ ఫ్రూట్స్ అవన్నీ కూడా చాలామంది ఇస్తూనే ఉన్నారండి, దారి పొడుగున ఇస్తూనే ఉన్నారు. ఇంకా అసలు ఫుడ్ తెచ్చుకోకుండా ఉన్నా పర్వాలేదు, అలా టమ్మీ అయితే ఫుల్ నిండిపోయింది నాకైతే. ఇంక ఇక్కడ కొండ చూసారా, కొండకి క్లౌడ్స్ అయితే అలా పట్టుకుని ఉన్నాయి. మేము తిరిగిన రోజున మీరు కింద చూసుంటే నేలంతా తడి అంటే ఫుల్ వర్షంలోనే చుట్టూరు తిరిగామన్నమాట. ఇంకొంచెం నేను ఎక్కడ అంటే వీడియోస్ తీసింది వర్షం ఆగిన టైంలో నేను వీడియోస్ తీసాను. అంటే తీయడానికి కుదరలేదండి, చాలా మిస్ అయ్యాను. అంటే వీడియో తీయడానికి ఎట్లా అవ్వలేదన్నమాట. ఇంకా కవర్లో పెట్టేసి ఇంకా పాకెట్లో పెట్టుకున్నారు మా వారైతే. కొంచెం వర్షం లేదు అన్న టైంలో నేను ఇలా అయితే వీడియో తీశాను. అంటే కొంచెం జల్లు ఆగుతుంది, పడుతూనే ఉందండి తిరిగినంతసేపు. చాలా స్ట్రెయిన్ అయిపోయాను. ఇక్కడ ఈ సెట్టింగ్ కూడా బాగా చేశారనమాట. ఎంతమంది ఫొటోస్ తీస్తున్నారో అసలు నేను భవానీని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎంతమంది వచ్చారంటే తెలుసానండి, అసలు చూస్తున్నంత వరకు కనిపిస్తూనే ఉన్నారు భవానీలు అయితే. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం అనమాట నిదానంగా. నేను చూసిన వాటిలో ఇదే పెద్ద సెట్టింగ్ అనిపించింది. అంటే ఇక్కడ పెద్దగా చేస్తున్నారు. ఇక్కడ ఒక మంకీ అయితే అమ్మవారి దగ్గర ఏదో తింటూ ఉంది, అందుకే అది తీశాను. ఇక్కడ ఎవరో గోదాదేవిని పెట్టారు, అమ్మవారు కూడా చాలా బాగున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి పూలతో అసలు
న్యాచురల్ ఫ్లవర్స్తో చేశారండి. చాలా బాగా సెట్ చేశారు. అక్కడ పూజలు కూడా చేస్తున్నారనుకుంటా, అఖండం వెలిగించారండి. ఇక్కడ చాలా గ్రాండ్గా చేశారు. మరి ఇంకా అలా తిరిగేటప్పటికి మళ్ళీ లైన్లో వెళ్ళినా కూడా మీరు క్లైమేట్ చూడొచ్చు. వర్షం అసలు పడుతూనే ఉందండి బాబోయ్. అసలు ఆ డ్రెస్ అంతా తడిచిపోయి చలిస్తుంది. నాకు ఎందులో చలి గాలి వేస్తుంది. ఇంకా అలా ఎలాగలా అమ్మ దయ వల్ల ఫినిష్ చేశాను. ఎన్ని రోజులకి జరిగింది అనిపించింది నాకైతే. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక అడ్డం వస్తూనే ఉందన్నమాట. ఏదో ఒకటి పని వల్ల అవ్వట్లేదు. ఇంకా అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేసాం అనమాట. అప్పుడు కూడా చల్ల గాలి వేస్తుంది అనమాట బాగా. ఇంకా అక్కడ హోమగుండం పెడతారు కదండి, భవానీలు దీక్ష ముగించుకునేందుకు. ఆ హోమగుండం దగ్గర మేము కూడా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అక్కడే అన్నప్రసాదం పెట్టారనమాట. అక్కడే భోజనం కూడా చేసేసాం మేము. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి 9 అయిందిలేండి. స్లోగా తిరిగామండి, ఎంత ఫాస్ట్గా అయితే ఏం తిరగలేదు. ఇంకా అమ్మదేవి వల్ల దర్శనం కూడా బాగా జరిగింది. గిరి ప్రదక్షిణ కూడా చాలా చాలా బాగా జరిగిందనమాట. ఇంకా అక్కడి నుంచి కొంచెం బయట షాపింగ్ అయితే చేసాం. అది వీడియో అయితే తీయలేదు. అప్పుడు మళ్ళీ ఉంది చినుకులు పడుతున్నాయి అనేసి వీడియో తీయలేదు. ఏమేమి తీసుకొచ్చానేది వేరే షార్ట్లో షేర్ చేస్తాను. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.